హాయ్ అండి. మొన్న వీకెండ్ అని ఊరికెళ్ళామండి మేము. సో, మా అత్తమ్మ మా కోసమని అలసందలు నానబెట్టేసిందనమాట. సో, వడలు చేసుకుందామని చెప్పి చాలా రోజులైంది కదా మీరు కూడా తినేసి అని చెప్పి చేసేసింది. తీపి వడలు, కారం వడలు 2 చేసుకున్నామండి మేము. తీపి వడలే పిల్లలకి చాలా ఇష్టం కారం కన్నా. సో, తీపే కొంచెం ఎక్కువ చేసుకున్నాము. మేమైతే ఇట్లా రుబ్బుకున్నామండి. మిక్సీకి పట్టలేదు, గ్రైండర్ చెల్లెలు. ఇలా రుబ్బుకుంటేనే రోళ్ళు వేసుకొని రుబ్బుకుంటేనే టేస్ట్ వస్తాయన్నమాట వడలు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. కొంచెం టైం పడుతుంది కానీ బాగా మనం రుబ్బుకొని చేసుకుంటేనే అలసంద వడలు అనేది టేస్ట్ బాగా వస్తాయి అనమాట. ఇక్కడ మా హస్బెండ్ మా అత్తమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేనేమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, మా అత్తమ్మకి అక్కడ పొయ్యి దగ్గర ఉంటే హెల్ప్ చేస్తున్నాడు మా ఆయన వడలని కాస్త. పిల్లలు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఒక పక్క కాలుస్తుంటే వడలు, ఒక పక్క ఇలా పిల్లలందరూ గ్యాదర్ అయ్యి కూర్చొని తింటున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వడలు తింటూ. నాకైతే చాలా నచ్చిందండి ఇలా తినడం. నేను వచ్చి ఇంకా ఉప్పు కారం సరిపోయా ఏమో అని చెక్ చేస్తున్నాను అనమాట. కారపొడల్లో వేడి వేడిగా ఉన్నాయండి. తింటుంటే ఇంకా చాలా వేడి అనిపించింది అనమాట. కానీ కొంచెం సాల్ట్ తక్కువ అయినది ఫస్ట్లో. సో, మళ్ళీ నేను వచ్చి టేస్ట్ చేసి మళ్ళీ చెప్పాలికి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాం. పిటిలో కొంచెం కారం వేసుకొని ఉప్పు సాల్ట్ వేసుకొని చేసామన్నమాట. మా చిన్నోడైతే చాలా బాగా తింటున్నాడండి. పిల్లలు మాత్రం కారం వడల కన్నా తీపి వడలు ఇష్టపడ్డాడనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే వీడియో. బాయ్.